చిన్న మైండ్ గలవారు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ కూర్చుంటారు. గొప్ప మైండ్ కలిగిన వారు గొప్ప ప్లాన్స్ వేసి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతారు. రెండో విషయం, చిన్న మైండ్ గలవారు ఈర్ష్యపడతారు. గొప్ప మైండ్ గలవారు ఇతరులను దీవిస్తారు, అనేకులకు జీవితాన్ని ఇస్తారు. చిన్న మైండ్ కలిగిన వారు మూడోది సాకులు చెప్తారు. గొప్ప మైండ్ కలిగిన వారు ఫెయిల్ అయినా మళ్ళీ పైకి లేచి మళ్ళీ ప్రయత్నం చేసి సాధిస్తారు. చిన్న మైండ్ కలిగిన వారు నాలుగో విషయం, పని చిన్నగా కొంచెంలో చేస్తారు. గొప్ప మైండ్ కలిగిన వారు కొంచెంలో ప్రారంభించిన గొప్ప వృత్తిని దృష్టిలో పెట్టుకొని ఉంటారు. ఐదో పాయింట్, చిన్న మైండ్ కలిగిన వారు భయపడుతూ ఫెయిల్ అవుతారు. గొప్ప మైండ్ కలిగిన వారు ఫెయిల్యూర్ని పాఠంగా తీసుకుంటారు. చిన్న మైండ్ కలిగిన వారు ఆరో విషయం, ఇతరులను కాపీ కొడతా ఉంటారు. గొప్ప మైండ్ కలిగిన వారు ఇతరులు జీవించడానికి ఆలోచనలు ఇస్తూ వాళ్ళు కొత్త ఆలోచనల వైపు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. ఏడో విషయం, చిన్న మైండ్ కలిగిన వారు కొంచెంతో సర్దుకుపోతారు. గొప్ప మైండ్ కలిగిన వారు మహిమలో నుంచి అధిక మహిమలోనికి అడుగు పెడతారు. ఎనిమిదో విషయం, చిన్న మైండ్ కలిగిన వారు కొత్త విషయాలు ప్రయత్నం చేయరు. గొప్ప మైండ్ కలిగిన వారు కొత్త విషయాల కోసం అన్వేషిస్తారు. తొమ్మిదో విషయం, వెంటనే ఫలము కావాలి వాళ్ళకి. గొప్ప మైండ్ కలిగిన వారు దీర్ఘకాలిక వ్యూహాన్ని రచిస్తారు. పదో విషయం, చిన్న మైండ్ కలిగిన వారు బలహీనంగా ఉంటారు, మాటలు పడలేరు. గొప్ప మైండ్ కలిగిన వారు అన్నిటికీ సిద్ధంగా ఉంటారు, మాటలు పడతారు, ద్వేషానికి గురవుతారు, స్ట్రాంగ్ అవుతారు. 11వ విషయం, చిన్న మైండ్ కలిగిన వారు పోటీ పడతారు ఇతరులతో. గొప్ప మైండ్ కలిగిన వారు సమర్థులతో కలుపుకొని పని చేస్తారు. 12వ విషయం, చిన్న మైండ్ కలిగిన వారు మాట్లాడుతూనే ఉంటారు. గొప్ప మైండ్ కలిగిన వారు గెలిచిన వారి దగ్గర విని నేర్చుకుంటారు. 13వ విషయం, చిన్న మైండ్ కలిగిన వారి మైండ్ ఏమో చిన్నది, నోరేమో పెద్దది. గొప్ప మైండ్ కలిగిన వారు మైండ్ గొప్పది, నోరు కూడా గొప్పదే. 14వ విషయం, చిన్న మైండ్ కలిగిన వారు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. గొప్ప మైండ్ కలిగిన వారు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ నేర్చుకుంటూ ఉంటారు. 15వ విషయం, చిన్న మైండ్ కలిగిన వారు అవకాశాలను వినియోగించుకోరు, మొండిగా ఉంటారు. గొప్ప మైండ్ కలిగిన వారు అనుకూలమైన అవకాశాలను సద్వినియోగము చేసుకుంటారు. 16వ విషయం, చిన్న మైండ్ కలిగిన వారు కంఫర్టబుల్ జోన్లో జీవిస్తారు. గొప్ప మైండ్ కలిగిన వారు సాహసాలు చేస్తారు, అడుగులు బయటికి వేస్తారు. 17, 18, 19, 20 4 విషయాలు వచనాలు చూపించి అందులో నుంచి నేను మీకు చూపించాలనుకున్నాను. సామెతలు 30, 24 నుంచి 27 వచనాలు. చీమలు బలము లేని జీవులు అయినను వేసవిలో తమ ఆహారమును, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో అంటే రాళ్ళ సందుల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. మిడతలకు రాజు లేడు ఆయనను అవన్నీ పంక్తులు తీరి అన్ని చాలా డిసిప్లిన్గా పోతాయంట. బల్లిని చేతితో పట్టుకోగలవు, ఆయనను రాజుల గృహములోను చిన్నవే కానీ గొప్ప మైండ్ కలిగినవి. ఎవరు భయపడరు, కానీ మనిషి కంటే అవి చాలా రెట్లు జ్ఞానము కలిగి వాటి జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటున్నాయంట, చాలా చక్కగా జీవిస్తున్నాయి. వీక్ బట్ వైజ్, ఇప్పటిదాకా నేను చెప్పింది 17వ పాయింట్ ఏంటంటే వీక్ బట్ వైజ్, బలహీనమైనవే కానీ జ్ఞానము కలిగినవి. 18వ విషయం 30వ అధ్యాయం 29 నుంచి 31. ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్ట్రాంగ్ అండ్ నెవర్ అఫ్రైడ్. 18వ విషయం ఏంటంటే బలమైనవి, ఏమాత్రము భయపడనివి. గొప్ప మైండ్ కలిగిన వారు బలంగా ఉంటారు, ఏమాత్రం దేనికి భయపడరు. 19వ విషయం ఏంటంటే ఆస్క్ గాడ్ టు గివ్ యూ గ్రేస్ ఫర్ వాట్ యు ఆర్ అనేబుల్ టు డూ. నువ్వు ఏదైతే చెయ్యలేకపోతున్నావో, ఏదైతే నా వల్ల కావట్లేదే ఇది అనుకుంటున్నావో, ఆ విషయంలో దేవుని కృపను అడగడం నేర్చుకోవాలి. ఫైనల్గా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 20వ విషయం, బిలీవ్ గాడ్ నాట్ కంప్లీట్లీ ఆన్ యువర్ సెల్ఫ్. అల్టిమేట్గా నీ మీద పూర్తిగా నువ్వు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడడం ప్రారంభించండి. మనకంటే దేవుడు గొప్పవాడు, మనకంటే దేవుడు శక్తిమంతుడు, మనకంటే దేవుడు జ్ఞానం కలిగినవాడు. ఆయన మన పరలోకపు తండ్రి, ఎంతో మంచి మనసున్న పరలోకపు తండ్రి, మనల్ని ఎంతో ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి. ఆయన మీద మనం ఆధారపడితే పని సులువైతుంది. దేవా, నిన్ను నమ్ముతున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను, నా పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో నీ మీద ఆధారపడుతున్నాను, కాబట్టి నేను గొప్ప కార్యాలు చేస్తాను.